డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా కొన్ని క్లియర్ ఫ్యాక్ట్స్ చెప్పబోతా ఉన్నాను. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది స్టూడెంట్స్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. వీళ్ళల్లో చాలా మంది అపోహలు నమ్ముతూ ఉంటారు, అంటే ప్రచారం అవుతూ ఉంటాయి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చెప్పిన మాటలని అదే నిజం అనుకొని భయపడిపోయి ఎగ్జామ్స్ అంటే ఫోబియా పెట్టుకొని అనుకున్న లక్ష్యాలు సాధించలేరు. అపోహలు ఏమిటి, వాస్తవాలు ఏమిటి, లేదా నిజాలు ఏమిటి? నేను ఐడెంటిఫై చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి 10 అపోహలు, అంటే ప్రచారాలు అన్నీ సరిగిపోతూ ఉంటాయి. తెలిసి తెలియని వాళ్ళు చెప్పేటువంటి ఆ మాటలన్నీ నమ్మి మీరు అందమైనటువంటి మీ భవిష్యత్తును నాశనం చేసుకుంటా ఉన్నారు. వాస్తవాలు కూడా మీకు తెలుసుకోవాలి, మీకు కాన్ఫిడెన్స్ పెరగాలి, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలి. ఈ వీడియో యొక్క ఉద్దేశం అదే. వీడియో యూస్ఫుల్గా ఉందని మీరు భావిస్తే మిమ్మల్ని అందరిని కోరేది సింపుల్ ఫేవర్. వాట్ ఈస్ దట్? ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా అవసరమైనటువంటి స్టూడెంట్స్కి షేర్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి అన్ని వీడియోస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అంతా మన దాంట్లోనే కదా ఉన్నాయి. సో రెగ్యులర్గా మీకు ఈ ఛానల్తో అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. కీప్ వాచింగ్. సో 10 మిత్స్ లేదా అపోహలు. వాట్ ఆర్ ద 10 మిత్స్ అండ్ వాట్ ఆర్ ద 10 ఫ్యాక్ట్స్? అపోహ ఏంటి, నిజమేంటి? మొట్టమొదటిది, చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే, నేను చెప్పాల్సి వచ్చింది, 10th క్లాస్లో మ్యాక్సిమం మార్క్స్ కేవలం టాపర్స్కి మాత్రమే వస్తూ ఉంటాయి అనుకుంటారు. కేవలం టాపర్సే, క్లాస్ రూమ్లో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకే మార్క్స్ వస్తాయి, యావరేజ్గా చదివే వాళ్ళకి లేకపోతే ఇంకా తక్కువ ఉండే వాళ్ళకి మార్క్స్ రావు అనుకుంటారు. ఇది 100% మిత్ లేదా అపోహ. నిజమేందంటే, మీరు గత కొన్ని సంవత్సరాల రిజల్ట్స్, నేనంటే టీచర్ని, నేను ఎందరినో చూశాను కాబట్టి నాకు తెలుసు ఫ్యాక్ట్ ఏందన్నది. మీరు కూడా 10th ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మీరు కూడా మీ సీనియర్స్ రిజల్ట్స్ ఒక్కసారి చూడండి. లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు సంవత్సరాల్లో 10th ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ రిజల్ట్స్ ఒక్కసారి చూస్తే మీకు వండర్ఫుల్ ఫ్యాక్ట్ అనేది ఒకటి తెలుస్తుంది. ఒక్కోసారి యావరేజ్ స్టూడెంట్స్ టాపర్ కంటే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయటం మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల జరుగుతాయి. ఎందుకంటే అదే పబ్లిక్ ఎగ్జామ్ అంటే, నేను చెప్పనది ఏంటనేది. పబ్లిక్ ఎగ్జామ్స్లో ఒక్కోసారి టాపర్స్ కాకుండా యావరేజ్ స్టూడెంట్స్ టాప్ స్కోర్ చేస్తారు. ఇది ఫ్యాక్ట్. మీ అపోహ ఏంటి? కేవలం టాపరే, నేను యావరేజ్ స్టూడెంట్ని, బిలో యావరేజ్ స్టూడెంట్ని, నాకు మార్క్స్ రావు అనుకుంటారు. నీదైన రోజు, నీ అదృష్టం కలిసి వచ్చిన రోజు, అక్కడ జరిగేటువంటి ఆ అదృష్టం కూడా నీకు, అక్కడ మీన్స్ ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్లో జరిగే అదృష్టం నీకు కలిస్తే ఆ అదృష్టవంతుడు నువ్వే. ఇది 100% ఫస్ట్ ఫ్యాక్ట్. యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ రాదు అనేటువంటి అపోహ నుండి బయటికి రండి. కాలం కలిసి వస్తే నువ్వే టాపర్ అవుతావు. యావరేజ్ టాపర్గా ఉన్నటువంటి స్టూడెంట్కి తగ్గుతుంది. అంటే టాపర్గా ఉన్న వాళ్ళకి తగ్గుతాయని నేను చెప్పట్లే, వాళ్ళకంటే ఎక్కువ నీకు వస్తాయని చెప్తాను. అర్థమైందిగా నేను చెప్పిన పాయింట్? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. తర్వాత 2, క్వశ్చన్ పేపర్ విషయానికి వచ్చేసరికి చాలామంది ఒక అపోహలో ఉంటారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ అనగానే క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్గా ఉంటుంది, మన స్కూల్లో జరిగేటువంటి హోమ్ ఎగ్జామ్ కంటే, మనం మార్క్స్ రావేమో అని భయపడతా ఉంటారు. ఇది కూడా 100% అపోహ లేదా మిత్. మరి ఫ్యాక్ట్ ఏంటి, నిజమేంటి? ఒక రకంగా చెప్పాల్సి వస్తే పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపరే నిజమైనటువంటి క్వశ్చన్ పేపర్. అది బ్యాలెన్స్డ్ క్వశ్చన్ పేపర్. మన స్కూల్స్లోనో ఆ గైడ్స్లోనో ఆ స్టడీ మెటీరియల్స్లోనూ చూసే పేపర్ కంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అందరు స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేయబడుతుంది. యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్, టాపర్స్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ పేపర్ తయారు చేయబడుతుంది. ఎవరైతే నేను ఫెయిల్ అవుతాను అనుకుంటారో వాళ్ళకు కూడా మినిమం మార్క్స్ రావడం కోసం ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయబడుతుంది. అదే పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అంటే.
కేవలం టాపర్ను దృష్టిలో పెట్టుకొని చేయరు. యావరేజ్ స్టూడెంట్స్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. అంటే ముందు చెప్తున్నాను చూడండి, 40% క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్లోనైనా తీసుకోండి, 40% క్వశ్చన్ పేపర్ ప్రతి స్టూడెంట్ ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. ఇంకొక 40% క్వశ్చన్ పేపర్ యావరేజ్గా ఉంటుంది. అంటే యావరేజ్ స్లో లెర్నర్స్, యావరేజ్ స్టూడెంట్స్ అందరూ చేసే విధంగా ఉంటుంది. ఇక 20% మాత్రం కొంచెం టఫ్గా ఉంటుంది. మీకు అర్థం కావాల్సినటువంటి నిజమేంటి, ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్, పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ హార్డ్గా ఉండవు. అందరినీ దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడతాయి. భయపడకండి. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే భయం వద్దు. అందరి కోసం తయారు చేసిన పేపర్సే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్. సో దిస్ ఇస్ ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పటికీ మన యూట్యూబ్లో ఎంతో మంది కామెంట్స్ పెడతా ఉన్నారు ఎవ్రీ ఇయర్. ఈ ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళు ఎక్కువ మంది కర్సివ్ హ్యాండ్ రైటింగ్కి అలవాటు పడతారు, లేదా కొందరు ప్లెయిన్ రైటింగ్ రాస్తారు. ప్లెయిన్ రైటింగ్, కర్సివ్ రైటింగ్, దీని గురించి అపోహలు ఉన్నాయి. కర్సివ్ రైటింగ్కి వెళ్తే మార్క్స్ రావా, లేదా ప్లెయిన్ రైటింగ్ రాస్తే మార్క్స్ రావా, ఇలాంటి కొన్ని అపోహల్లో కలిగి ఉన్నారు. ఇది కూడా అపోహే. వాస్తవం ఏంటి మరి? హ్యాండ్ రైటింగ్ కర్సివ్ రైటింగ్ అయినా పర్లేదు, ప్లెయిన్ అయినా పర్లేదు, అర్థమయ్యే విధంగా ఉంటే చాలు, మార్క్స్ ఇవ్వాలి. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. కర్సివ్ రైటింగ్ నాట్ యాక్సెప్టెడ్ అని ఎవరైనా మీకు ప్రచారం చేస్తే నమ్మకండి. ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్. లేదా ప్లెయిన్ రైటింగ్ రాస్తే మార్క్స్ ఎక్కువ వేయరు అని కొందరు దుర్మార్గపు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అది కూడా నమ్మకండి. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్, కానీ అర్థమయ్యే విధంగా రాయండి. ఇది ముఖ్యం. ఇంకొకటి కూడా ఉంది, ఈ హ్యాండ్ రైటింగ్లోనే కవర్ చేస్తా దాన్ని కూడా. హ్యాండ్ రైటింగ్ అందంగా ఉంటే మార్క్స్ వస్తాయి. నో, హ్యాండ్ రైటింగ్కి మార్క్స్ లేవు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్కి సంబంధించి చెప్తా ఉన్నాను. నో స్పెసిఫిక్ మార్క్స్ ఫర్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. అర్థమయ్యే విధంగా రాయాలి. కాకపోతే ఎగ్జామినర్ నాకట్టుకుంటుంది అంతవరకే. అందుకే నేను మళ్ళీ చెప్పేది ఏంటి, అర్థమయ్యే విధంగా రాయండి. వర్డ్ టు వర్డ్ ఒక లెటర్ పెట్టే గ్యాప్, ఒకే వర్డ్లో లెటర్స్ అన్ని ఆనించి రాయటం, ఒక పేజీలో 18 లైన్స్కి తగ్గకుండా రాయటం, అలా చేయండి. ఎగ్జామినర్కి నువ్వేం రాస్తున్నావో అర్థమైతే చాలు. కర్సివ్ రైటింగ్, ప్లెయిన్ రైటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉంటే మంచిది, లేకపోయినా మార్క్స్. ఎగ్జామినర్స్, డియర్ టీచర్స్, మన ఛానల్ను ఫాలో అవుతున్నటువంటి టీచర్స్ అందరికీ చెప్తా ఉన్నా, ఎక్కడా మార్క్స్ అనేవి స్పెసిఫిక్గా హ్యాండ్ రైటింగ్ లేవు. పిల్లలకి నష్టపరచకండి. హ్యాండ్ రైటింగ్ మార్క్స్ లేవు. తెలుగు టీచర్ల దగ్గర నుంచి సోషల్ స్టడీస్ టీచర్స్ వరకు అందరికీ నేను చెప్తా పాయింట్ అది. నో స్పెసిఫిక్ మార్క్స్ ఫర్ హ్యాండ్ రైటింగ్. ఎవరి పిల్లలు కూడా, ఏ పిల్లవాడు కూడా హ్యాండ్ రైటింగ్ కారణంగా మార్క్స్ కోల్పోవద్దు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ వాల్యుయేషన్ రూబ్రిక్స్లో అది లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఫ్యాక్ట్ నంబర్ 4 లేదా మిత్ నంబర్ 4. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, ఇంత పొడుగు ఆన్సర్ రాస్తే మార్క్స్ వస్తాయి, ఎక్కువ మార్క్స్ వేస్తారు. అపోహ, మిత్. లెంత్ ఆఫ్ ది ఆన్సర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. డియర్ టీచర్స్, స్టూడెంట్స్కే కాదు, టీచర్స్ కూడా చెప్తా ఉన్నా, లెంత్ అనేది ఆన్సర్కి ఇంపార్టెంట్ కాకూడదు. కాకపోతే నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఎన్ని రాయండి అని లాంగ్వేజెస్లో అడుగుతూ ఉంటారు, దాని ప్రకారం అయితే అవసరం. కానీ డిస్క్రిప్టివ్ టైప్లో ఉన్నప్పుడు 2 పేజీలు రాస్తే ఫుల్ మార్క్స్ వేస్తారు, 3 పేజీలు రాస్తే ఫుల్ మార్క్స్ వేస్తారు. అపోహ. వాస్తవం, అడిగిన క్వశ్చన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, దాన్ని ఏ విధంగా స్టూడెంట్ జస్టిఫై చేశాడు, ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు, అంతవరకే. కాంక్రీట్గా ఆన్సర్ ఉందా లేదా చూడాలి తప్పితే అవసరం లేనటువంటి మ్యాటర్ పేజెస్ రాస్తే మార్క్స్ ఇస్తారనేది కేవలం అపోహ. కేవలం అపోహ. అలా రాస్తే టిక్కులు. చాలా మంది కొన్ని సబ్జెక్ట్స్ రాస్తూ ఉంటారు, 4-5 పేజీలు రాస్తారు. అసలు అది బ్యాడ్. డోంట్ డూ దట్. అది పూర్తిగా తప్పు. అవసరమైన మేరకు అది ఎంతైతే అవసరం ఆన్సర్ తీసుకుంటుందో దాన్ని రాయండి. ఇంకొకటి కూడా ఇక్కడ నేను యాడ్ చేయదలుచుకున్నా.
పారాగ్రాఫ్స్లో రాస్తే మార్క్స్ రావు, పాయింట్స్లో రాస్తే మార్క్స్ వస్తాయి. అపోహ. నిజమేంటి? ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క రకమైనటువంటి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. పాయింట్స్ వారిగా అంటే కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పండి అనేటప్పుడు, మనం విషయాలను ఎగ్జాంపుల్స్ చెప్పండి అనేటప్పుడు పాయింట్స్ వారిగా రాసుకుంటూ పోతుంటే క్లియర్గా వస్తుంది. ఒక్కోసారి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఉంటుంది, దాన్ని పాయింట్స్గా రాయలేం కదా. డిస్క్రిప్టివ్ టైప్లో రాసేటప్పుడు పారాగ్రాఫ్స్గా రాయండి. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాయాలనేది మీకు అవగాహన ఉండాలి. అంతే తప్పితే దీనికి డిస్క్రిప్టివ్గా రాయాలి, పారాగ్రాఫ్స్లో రాయాలి, లేదా అన్ని పాయింట్స్గానే రాయాలి, నో. పూర్తిగా అపోహ. వాస్తవం ఎలా రాసినా దాని సందర్భాన్ని బట్టి రాయటం సరైనటువంటి పద్ధతి. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఫిఫ్త్ ఫ్యాక్టర్. సిక్స్త్ పాయింట్ చెప్తా ఉన్నా, ఎస్ఎస్సి పేపర్ వాల్యుయేషన్, పబ్లిక్ ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ గురించి అపోహలు ఉన్నాయి చాలా మందికి. వామ్మో, చాలా టైట్గా జరుగుతుందట్టుంది, లేదా చాలా లిబరల్గా జరుగుతుందట్టుంది. రెండు అబద్ధమే. టైట్గా వేసుడు ఉండదు, లిబరల్గా వేసుడు ఉండదు. నీ క్వశ్చన్స్కి నువ్వు రాసిన దానికి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని వస్తాయి. కాకపోతే నేను ఇక్కడ ఎవరి విమర్శించడం కాదు, కానీ ఈ స్కూల్ లెవెల్లో కొన్ని చోట్ల కొందరు టీచర్స్ కొన్ని చోట్ల పేరెంట్స్ని సంతృప్తిపరచడం కోసం, స్టూడెంట్స్ని సంతృప్తిపరచడం కోసం ఎక్స్ట్రా మార్క్స్ వేస్తుంటారు. అవసరం లేని మార్క్స్ కూడా 10 మార్క్స్కి 5 మార్క్స్ వచ్చేదానికి పేరెంట్స్ని సంతృప్తిపరచడం కోసం కొన్ని యాజమాన్యాలు, మేనేజ్మెంట్స్ ఎక్కువ మార్క్స్ వేసి చేస్తూ ఉంటారు. అట్లాంటి మార్క్స్ మాత్రం మీకు స్కూల్లో వచ్చిన మార్క్స్ చూసి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఇంతే వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. అది పూర్తిగా రాంగ్ అవుతుంది. అందుకే ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోండి. ఎస్ఎస్సి పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళ యొక్క, మీకు అందుబాటులో ఉన్న వాళ్ళు, మీ సబ్జెక్ట్స్ మన ఛానల్లో మీకు అన్ని అందుబాటులో, ఎస్ఎస్సి పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా జరుగుతుందనేది కూడా ఒక వీడియో పెట్టాను. సో మ్యాక్సిమం సాధ్యమైన మేరకు ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుందంటే, ప్రతి స్టూడెంట్ కూడా న్యాయం చేయాలనేది ఉంటుంది. ప్రతి ఎగ్జామినర్ కూడా మీకు న్యాయం చేయాలనే మ్యాక్సిమం మార్క్స్ ఎన్నైతే మీకు వస్తాయో అన్ని మార్క్స్. ఎవరు కూడా మీ మార్క్స్ కట్ చేయాలని ఎవరు చూడరు. ఎందుకంటే మీరు 13 అంటే నర్సరీ, ఎల్కేజీ ఇవన్నీ చూస్తే 13 years పాటు మీరు కష్టపడి చదివిన వాటిని మార్క్స్ కట్ చేసేవాడు టీచర్ కాడు, దుర్మార్గుడు అవుతాడు. మీకు వచ్చే మార్క్స్ తప్పనిసరిగా ఇస్తారు. ఒకటి ఎక్కువే ఇస్తారు తప్పితే ఒకటి తక్కువ ఎవరు. మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ లోపల మీకు మార్క్స్ అలా చేస్తారు అనేది పూర్తిగా అపోహ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7. చాలా మంది స్టూడెంట్స్కి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం, యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్, వామ్మో నేను ఫెయిల్ అవుతానని భయపడిపోయి, ఇదిగో ఇప్పుడు నాకు ఈ రూమ్లో చెమట వస్తాను చూసారా, గాలి లేకుండా, అట్లనే మీకు కూడా వస్తుంటుంది అక్కడ ఎగ్జామ్ పేపర్ చూసి. ఇంకా అది ఫెయిల్ అవుతారనేది ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అపోహ. అపోహ అంటే ఫెయిల్, అందరు పాస్ అవుతారు కదా నేను చెప్పేది. వాస్తవం తెలుసుకోవాలి. మీరు ఏ మాత్రం ప్రజెంట్ చేసినా, ఏ మాత్రం పాస్ కావాలని మీరు ప్రయత్నం చేసినా, మిమ్మల్ని పాస్ చేయటం కోసమే ఎస్ఎస్సి బోర్డు ప్రయత్నం చేస్తుంది. ఫెయిల్ చేసే ఛాన్సే లేదు. ఒక్క టిప్పు ఫాలో అవ్వండి అన్ని సబ్జెక్ట్స్లో కూడా. 1వ క్వశ్చన్ నుండి లాస్ట్ క్వశ్చన్ వరకు ప్రతి ఎగ్జామ్లో అన్నింటికి మీకు వచ్చిన మేరకు ఆన్సర్స్ రాయండి. అన్నింటికి క్వశ్చన్ని ఆన్సర్గా మార్చైనా రాయండి. క్వశ్చన్ అయినా మళ్ళీ చూసి ఎక్కిండి. క్వశ్చన్లో వాట్, వేర్, వెన్ ఇట్లాంటివి తీసైనా కనీసం ఏదో ఒకటి రాయండి. మీకు ఏదో తీరుగా 1-2 మార్క్స్ ఏదైనా తక్కువైతే అవుట్ ఆఫ్ కైండ్నెస్, దయాజాలు చూపిన 1-2 మార్క్స్ కొంచెం చూసి పాస్ చేస్తారు. అన్ని అటెంప్ట్ చేయండి. స్కూల్లో ఫెయిల్ అయినా కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మీరు దయచేసి స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ చెప్తా ఉన్నా, కంగారు పడకండి, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి. మిమ్మల్ని పాస్ చేసే బాధ్యత, అంటే మీరు రాయకపోతే కాదు, మళ్ళీ మీరు ఎటు తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు, కొన్ని మాటలు చెప్ప. మీ ప్రయత్నం మీరు చెయ్యండి, దేవుడికి రిజల్ట్ అప్పగించండి, మీకు రిజల్ట్ వస్తుంది, నేను గ్యారంటీ. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి, నీట్గా రాయండి, క్వశ్చన్ నెంబర్లు వేయండి, ప్రతిదానికి క్వశ్చన్ నెంబర్ వేయండి, సీరియల్లో రాయండి సాధ్యమైన మేరకు. ఎగ్జామినర్కి ఇబ్బంది పెట్టకండి, ప్రతిదానికి ప్రయత్నం చేయండి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాయండి, ఇంక్లూడింగ్ చాయిస్ క్వశ్చన్స్ కూడా రాయండి. అది నేను ఇచ్చేటువంటి సలహా. మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. 100% ఐఎమ్
చెయ్యి. 100% ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఫెయిల్ అవ్వరు. మీ ప్రయత్నం మీరు చేయండి. అన్ని క్వశ్చన్స్కి రాయండి, ఇన్క్లూడింగ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా. చాయిస్ ఏ సబ్జెక్టులో ఎన్ని ఉన్నాయో అవన్నీ రాయండి. 3 గంటల పావు టైం ఉంది. టైం వేస్ట్ చేసుకోకుండా మొత్తం రాయండి. ఖాళీగా కూర్చోకండి ఎగ్జామ్ హాల్లో. పాస్ గ్యారంటీ. ఇది మీకు నేను ఇచ్చేటువంటి ధైర్యం. ఇది వాస్తవం. ఫ్యాక్ట్ నెంబర్ 8. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటా ఉంటారంటే, సిలబస్ ఇంత ఉంది, ఇదంతా నేను ఎప్పుడు చదవాలి, నా వల్ల కాదు, నాకు మార్క్స్ రావు, నేను చదవలేను అనుకుంటా ఉంటారు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. సిలబస్ ఇంత ఉండటం నిజమే, కానీ ఎగ్జామ్లో వచ్చేది ఇంతే. ఆ ఇంతేదో తెలుసుకోవటం, ఆ గింత ఉంది చూసారా, ఆ గింత తెలుసుకోవటమే తెలివైన వాళ్ళు చేసే గొప్ప పని. దానికి సంబంధించి ఇప్పటికే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఎక్స్పర్ట్ టీచర్స్ చేత ఏ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఏంటి మనం చెప్పించాం. దానితో పాటు మీరు కూడా స్వయంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూడండి. కొన్ని లెసన్స్ నుండి తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని లెసన్స్ని పెద్దగా ఎగ్జామ్లో అడగరు, అది మీకు తెలుసు. కాబట్టి ఏ లెసన్ పైన ఫోకస్ పెట్టాలో తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంత సిలబస్ అవసరం లేదు. చివరికి వచ్చేసరికి, పబ్లిక్ ఎగ్జామ్స్ టైం దగ్గరకు వచ్చేసరికి లిమిటెడ్ సిలబస్ ఏవేవి వస్తున్నాయో వాటిపైన టార్గెట్ చెయ్యండి. మార్క్స్ వస్తాయి 100%. అంతా సిలబస్ వద్దు, ఇంపార్టెంట్ చూసుకోండి. ఇంపార్టెంట్ చూసుకోండి. టైం తగ్గిన కొద్దిగా మనం కూడా తగ్గించుకుంటూ రావాలి. వాటిపైన ఫోకస్ పెట్టండి, మీకు బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సిలబస్ ఈజ్ వాస్ట్, బట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చేది ఇంతే. ఇది నిజం. ఆ ఇంతేదో కూడా నేను ఆల్రెడీ చెప్పించే ప్రయత్నం చేశాను నా వంతు ప్రయత్నంగా. మీ బుర్ర కూడా వాడండి, అవి చదువుకొని వెళ్ళండి, మేలు జరుగుతుంది. ఇంకొకటి ఉంది, 9వ పాయింట్ యాడ్ చేస్తుంది దీనికే. 9వ వాస్తవం, మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలంటే 24 గంటలు చదువుతూనే ఉండాలి, రోజంతా అదే పనిలో ఉండాలి. అపోహ. ఫ్యాక్ట్ ఏంటి? క్వాలిటీ టైం చదవాలి, క్వాంటిటీ కాదు. ఎంత టైం చదివేవన్నది కాదు. ఉత్త బుర్ర ఉన్నప్పుడు వేస్ట్. కాన్సన్ట్రేటెడ్గా చదివే టైం మాత్రమే లెక్క. మీరు 5 గంటలు చదువుతారా, 6 గంటలు చదువుతారా, మిగతా టైంలో రెస్ట్ తీసుకోండి. అవసరమైతే కొద్దిసేపు సాంగ్స్ వినండి, కొద్దిసేపు ఫ్రెండ్స్ తోటి ఒక పావు గంట మాట్లాడుకోండి, 1 గంట నిద్రపోండి, ఏదైనా చేయండి. కానీ చదివే టైం వరకు ఫోకస్డ్గా చదవండి. ఎక్కువ సమయం చదివినా మనకు బుర్రకు ఎక్కవు అన్నీ. లిమిటెడ్ టైం మీకు ఎంతైతే చదవగలుగుతారో, నేను ఇంత టైం అని చెప్పాను, మీరు ఎంతైతే చదవగలుగుతారో, మీకు ఎంతైతే ఉందో 100% మైండ్ పెట్టి చదవండి. 24 గంటలు చదివే వాళ్ళకంటే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. దిస్ ఈజ్ 100% ట్రూత్. ఇట్స్ ఎ బిగ్ ఫ్యాక్ట్. పెద్ద నిజం ఇది. అందుకే మీరు చూసుంటారు, కొందరు సరదాగా మీ క్లాసులో అటు ఇటు తిరిగి వస్తూనే ఉంటారు, ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంటాడు, ఆటలు ఆడుతుంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, మార్క్స్ మాత్రం వాడు పడతాడు. ఒకడు చూస్తే పుస్తకాల పురుగు అంట, వాడు ఎప్పుడు చూసినా బుక్ చూస్తూనే ఉంటాడు, రిజల్ట్ చూస్తే మార్క్స్ ఉండవు. ఎందుకంటే వాడు పొద్దాగా చదువుతాడు కానీ అందులో బుర్రలోకి పోదు. చదివే కాసేపైనా క్వాలిటీ రీడింగ్ ఉండాలి. ఇది 10th క్లాస్లోనే కాదు, ఏ క్లాస్లోనైనా దీన్ని మీరు ఫాలో అవ్వండి. తప్పనిసరిగా బెటర్ పెర్ఫార్మెన్స్ మీరు చేస్తారు. పేపర్ని బాగా డెకరేట్ చేసిన వాడికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. అపోహ. 9th ఫ్యాక్టర్ 10th చెప్తున్నాను నేను. ఇది అపోహది. అందంగా ఉంటే మార్క్స్ ఇవ్వడానికి అందాల పోటీలు కావు ఇవి. ఆన్సర్స్ రాయటం, ఆకర్షణీయంగా రాసినంత మాత్రానే ఎక్స్ట్రా మార్క్స్ రావు. ఎగ్జామినర్ ఆకట్టుకుంటావు అంతే. అసలు కలర్స్ వాడితే మార్క్స్ ఇవ్వాలనే రూల్ లేదు. ఎగ్జామినర్స్ బీ కేర్ఫుల్, దయచేసి గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ మీకు కూడా. కానీ వాడొద్దని నేను చెప్పటలే, వాడండి. కానీ పేజీలు రంగులు వేసుకుంటా కూర్చోకండి. అది కూడా కొందరు జెల్ పెన్ ఏదేదో రకరకాల పేపర్స్ వాడితే ఈ పేజీ మీద రాస్తే వెనకాలకు కూడా వస్తూ ఉంటుంది ఆ కలరు. అట్లాంటి కలర్స్ వాడకండి. మీకు తెలుసు ఎట్లాంటివి వాడితే వెనక్కి వెళ్ళకుండా ఉంటుందో అట్లాంటివి వాడండి.
ఏదో జస్ట్ ఒక బ్లూ, ఒక బ్లాక్ చాలు. ఇంకేదన్నా మీరు డ్రాయింగ్స్ వేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి కలర్స్, దానికి ఎక్స్ట్రా మార్క్స్ అయితే లేవు. సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఎందుట్లోనైనా సరే, సోషల్ కావచ్చు, ఏ సబ్జెక్ట్లోనైనా మీరు డ్రాయింగ్స్ వేసినప్పుడు కలర్స్ వేస్తే మార్క్స్ ఇవ్వాలనేది లేదు. కాన్సెప్ట్ ఉందా, దానికి సంబంధించినటువంటి విడిభాగాలను గుర్తించారా, ఎక్స్ప్లెయిన్ చేశారా, అది మాత్రమే ఇంపార్టెంట్. ఎగ్జామినర్స్ అందరూ దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతామన్నా. మనకు పేపర్ వాల్యుయేషన్లో లేని నిబంధనలు మనం సొంతంగా తెచ్చిపెట్టుకొని మార్క్స్ వేయటం, తగ్గించడం చేయకూడదు. ఎటువంటి నిబంధనలు ఏదైనా ఉంటే మనకే ఇస్తారు ముందు పేపర్ కరెక్షన్లో. వాళ్ళు ఏంది నువ్వెందుకు పెట్టుకుంటాం, పిల్లలకి ఎందుకు మార్క్స్ కట్ చేస్తారు, చేయడానికి లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్, 10th పాయింట్, గైడ్స్ చదవాలన్నా టెక్స్ట్ బుక్స్ చదవాలన్నా, గైడ్స్ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి. లేకపోతే స్కూల్స్ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ పేరు పెట్టుకొని లోపల గైడ్ అందరిది కామన్ ఉంటుంది, కవర్ మాత్రం వేరే తీసుకుంటారు అందరూ. వాళ్ళ స్కూల్ కవర్, లోపల గైడ్ అంతా ఒకటే, విజిఎస్ విక్రమ్ వాళ్ళకి చేస్తారు, కవర్ వీళ్ళు తీసుకుంటారు. ఆ పిల్లలు కూడా అదే చేస్తారు. సార్ ఈ గైడ్లో ఎట్లుంది సార్, మరి ఆన్సర్ మీరు చెప్పింది ఎట్లా లేదేం సార్, ఆడెవడో రాసిన గైడ్లో పనికి మళ్ళీ ఆన్సర్ రాస్తే దాన్ని నేను సపోర్ట్ చేయాలన్నా, నేనంటే నేను కాదు మీ సార్. ఆడ తెలిసి ఎవడో రాస్తాడు, నిన్ను కూడా పిలిచి రాపిస్తారు ఒక్కోసారి, నేను డబ్బులు తీసుకుంటారు రాస్తారు అందుట్లో. అంటే అది తప్పని నేను అంటలే, కొన్నిసార్లు తప్పులు ఉంటాయి అందుట్లో, కొన్నిసార్లు రైట్లు ఉంటాయి. అందుట్లో ఉన్న విధంగా రాస్తేనే సార్ ఈ గైడ్లో ఎట్లుంది, మరి మీరేంది ఇట్లా చెప్తున్నారు, మన యూట్యూబ్లో ఇదే గొడవ రోజున. ఆ గైడ్లో ఏది ఇట్లా పెట్టారు, ఈ గైడ్లో ఏది ఇట్లా పెట్టారు, ఎవడు ఆ గైడ్ ఎవరు, ఆ కథ ఏంటి. రేపు ఇంకో దారిన పోయే దానయ్యతో నేను ఇంకో బుక్ రాపిస్తా, వాడేదో తీసుకొచ్చి ప్రింట్ వేస్తాడు, ఇక అయితే పొరుగు మన అందరు దాని వెనక పడతారా. అవి ప్రైవేట్ బుక్స్, గుర్తుపెట్టుకోండి. మనం ఏదన్నా చెప్పేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మనకి ఎట్లాంటి సజెషన్స్ ఇచ్చింది, లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకి ఎలాంటి సూచనలు చేసింది, దాని ప్రకారం చూసుకోవాలి. కాబట్టి అదొకటి. ఇంకొకటి ఏంటి, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ని చదివిన వాళ్ళే, అది గుర్తుపెట్టుకోండి. కొందరు టెక్స్ట్ బుక్ అనేదే తెలియదు వాళ్ళకి, డైరెక్ట్ గైడ్సే. ప్రతి స్కూల్లోనూ ప్రతి క్లాసులోనూ ఇదే కథ, డైరెక్ట్ గైడ్. కవర్లు చూస్తారు, ఇదేదో స్కూల్ పేర్లు నేను చెప్పను, కవర్ ఉంటుంది అటు పైన, కవర్ పేజ్ పైన వీళ్ళది ఉంటుంది, లోపల అంతా కామన్. కాబట్టి టెక్స్ట్ బుక్ చదవండి, క్లాస్ రూమ్లో మీ టీచర్స్ ఏం చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తా ఉన్నారు, దాన్ని ఫాలో అవ్వండి. గైడ్స్ మీరు వాడుకోండి, నేను ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్, నేను వ్యతిరేకం అంటలేదు, ఏదైనా మనకు ఉపయోగపడుతుంది. కానీ ఆడ అలా ఉంది కాబట్టి మీరు కూడా ఇలాగే చెప్పండి అని డిమాండ్ చేసుకోకండి. ఆడేదో ఉంటే మనం అదే నేను అనేది, ఎప్పుడు కూడా మన ఆలోచన ఉండాలి, సొంత ఆలోచన ఉండాలి. ఎవరో ఏదో చెప్తే అదే నిజం అనుకొని ఆ గైడ్స్లో చెప్పిన దాన్ని వాళ్ళు తప్పులు రాస్తారు. తెలవని వాళ్ళు ఎవరో ఉంటారు, ఇప్పుడు అందరూ గవర్నమెంట్ ప్రాసెస్ తెలియదు, వాళ్ళకేదో వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళు రాస్తారు. ఆయన రాసింది మనం మద్దతు అంచాలంటే ఎలా కుదురుతుంది కదా. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అపోహల నుండి మీరు బయటపడ్డట్టయితే తప్పనిసరిగా మీరు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ లోపల మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేస్తారంటే ఏమాత్రం అనుమానం లేదు. మరి మంచి మార్క్స్ స్కోర్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.